గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కి సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము ఐఓటిని అమలు చేసేటటువంటి సందర్భంగా ఎదురయ్యేటటువంటి సమస్యలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను కనుగొనే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇంటర్నెట్ ఆధారిత సర్వీసెస్ గా కనిపిస్తున్నటువంటి దరిమిల వీటన్నిటి అమలులో సమస్యల మధ్య సారూప్యత ఉండేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా పరిష్కార మార్గాలకు సంబంధించి కూడా సారూప్యత ఉండే అవకాశం ఉంది. కాబట్టి అంశము ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా మోస్ట్లీ మనకు అక్కడ ఇంటర్నెట్ బేస్డ్ టెక్నాలజీగా కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి సందర్భాలలో సారూప్యత ఉన్నటువంటి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అమలు చేసేటటువంటి సందర్భంలో సమస్యల మధ్య సారూప్యత అంటే ఒకే విధంగా ఉండేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా పరిష్కార మార్గాలు సైతం సిమిలారిటీస్ ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ ఒక్క క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఈ సమస్యలు, పరిష్కార మార్గాలు మిగిలినటువంటి అంశాలలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఐఓటి అనేది ఇండస్ట్రీ 4.0 లేదా 4వ పారిశ్రామిక విప్లవంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇది ఒక ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికత లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతికతగా మనం పేర్కొంటూ ఉన్న సందర్భంగా ఇంకను ఐఓటి పరిధిలోకి రావాల్సినటువంటి రంగాలు అనేకం ఉన్నటువంటి దరిమిల ఇక్కడ వచ్చేటటువంటి ఈ రంగాల వారి అమలులో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఏర్పడేందుకు అవకాశం అనేది ఉంది. మరి ఆ సమస్యలను అధిగమించేటటువంటి క్రమంలో మనము కొంత సానుకూల ధోరణితో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ సందర్భంగా ఎటువంటి పరిష్కార మార్గాలు కీలకం అవుతాయనేది మనకి ఇక్కడ క్వశ్చన్ రూపంలో అడిగేందుకు అవకాశం ఉంది. దీన్ని మనము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అమలులో ఏర్పడే సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను చర్చించండి అనే దృక్పథంతో మనం ఒక క్వశ్చన్ గా ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి సమాధానంలో ఏ అంశాలు కీలకంగా ఉండబోతున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఐఓటి అనేది ఇండస్ట్రీ 4.0లో అత్యంత కీలకమైనటువంటి సాంకేతికతగా పరిగణిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా చూస్తే పారిశ్రామిక రంగంలో ఐఓటి యొక్క ప్రాధాన్యత ఎంతో అమోఘంగా ఉండేందుకు అవకాశం ఉంది, గణనీయంగా ఉండేందుకు అవకాశం ఉంది. మరి ఇలా ఇది ఇండస్ట్రీ 4.0లో ఐఓటి కీలకంగా పరిగణిస్తున్నటువంటి దరిమిల పారిశ్రామిక రంగంలో ఐఓటిదే కీలక పాత్ర అనుకుంటే సరిపోదు. దానికి సంబంధించి వివిధ పారిశ్రామిక వర్గాల యొక్క యాజమాన్యాల యొక్క అవగాహనను పెంపొందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి నేటికి కూడా ఐఓటి అనేది పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా గణనీయంగా ప్రభావితం చేస్తుందో దానికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు కావచ్చు, ప్రచార కార్యక్రమాలు కావచ్చు, నిర్వహించబడకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇండస్ట్రీ యాజమాన్యంలో కావచ్చు, అదేవిధంగా వినియోగదారుల్లో సైతము ఐఓటిపై అవగాహన లేకపోవడం అనేది ఇక్కడ మనకు ముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఇది పరిశ్రమల పరంగాను, అదేవిధంగా వినియోగదారుల పరంగాను ఇవి సాంప్రదాయంగా వచ్చేటటువంటి ఉపకరణాల యొక్క వినియోగాన్ని ఆమూలాగ్రం మార్చివేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మరి అలాంటి కోణంలో ఇక్కడ ఈ రెండు రకాలైనటువంటి వినియోగాలకు సంబంధించినటువంటి అవగాహన గనక లేనట్లయితే వారు సదరు సాంకేతికతను వినియోగించుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. తద్వారా అద్భుతము అనుకుంటున్నటువంటి సాంకేతికతని ఉపయోగించబడకపోగా అది మరుగున పడిపోయేందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మరి ఈ సందర్భంలో మనము ఏ రంగాలు అత్యధికంగా ప్రభావితం అవుతాయో వాటిని మనం కీలకంగా పరిగణిస్తూ వాటికి సంబంధించినటువంటి పరిశ్రమల యొక్క యాజమాన్యాలకు కావచ్చు, వినియోగదారులకు కావచ్చు, అవగాహన కార్యక్రమాలను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి అమలుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా చూస్తే సైబర్ దాడుల నుంచి తమను తాము కాపాడుకునేటటువంటి సమర్థ భద్రతా వ్యవస్థలు ఐఓటి ఉపకరణాల్లో రూపొందించకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా పరిగణిస్తుంది. ఇటీవల కాలంలో సైబర్ భద్రత అనేది చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా చూస్తే రాబోయే కాలాలలో ఏవైనా రెండు ఆర్గనైజేషన్స్ పరస్పరము అనుసంధానించబడి సంయుక్త కార్యకలాపాలు నిర్వర్తించాల్సినటువంటి తరుణంలో ఇక్కడ సైబర్ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కీలకంగా పరిగణించబడతాయని చెప్పుకున్నాం. మరి అలాంటి సందర్భంగా చూస్తే ఐఓటి అనేది ప్రముఖంగా ఇంటర్నెట్ ని బేరీజు వేసుకొని ఇంటర్నెట్ ఆధారితంగా పనిచేసేటటువంటి ఉపకరణాల వ్యవస్థగా చెప్పుకుంటూ ఉన్నాం.
మరి ఈ సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్మార్ట్ హోమ్ కి సంబంధించి మనం అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి స్మార్ట్ హోమ్ కి సంబంధించి అని అనుకున్నాం. కానీ స్మార్ట్ హోమ్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కంట్రోల్ హ్యాకర్స్ గనక తమ చేతిలోకి తీసుకుంటే అక్కడ గృహం అనేది స్మార్ట్ గా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ప్రయోజనాలు తీర్చకపోగా మరిన్ని ప్రమాదాలకు గురి చేసేందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి సందర్భాలలో పెరుగుతున్నటువంటి ఈ సైబర్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనే భద్రతా వ్యవస్థలను మనం నెలకొల్పుకోవాల్సి ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో ఉన్న అన్ని IoT ఉపకరణాలకు సంబంధించి భద్రతను పెంపొందింప చేయడం అనేది ఒక ప్రధానమైనటువంటి సవాలుగా పరిగణిస్తాం. అటువంటి సందర్భాలలో వినియోగదారులు ఎక్కువగా దీని వైపుకి మొగ్గు చూపకపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ సైబర్ నేరగాళ్ళు స్మార్ట్ ఫోన్లలో ఉండేటటువంటి కెమెరాలు కావచ్చు, సెన్సార్ల ద్వారా కావచ్చు, మన యొక్క కదలికలను నిరంతరం పరిశీలించేటందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే మన యొక్క ఆసక్తులకు సంబంధించి కీలక సమాచారాలను తస్కరించి అంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి యూజర్ నేమ్ కావచ్చు, అదేవిధంగా పాస్వర్డ్లకు సంబంధించినటువంటి అంశాలను గనక వారు తస్కరించినట్లయితే మన బ్యాంక్ అకౌంట్లు మొత్తం కూడా ఖాళీ అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా చూస్తే ఇటీవల కాలంలో NFCs వంటివి సాంకేతికతలు వచ్చినట్లుగా మనం చెప్పుకున్నాం. వీటి ఆధారంగా పిన్ నెంబర్ లేకుండానే క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డుల ద్వారా ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకునేటందుకు వీలుంటుంది. కాబట్టి మరి ఇక్కడ కొన్ని సమర్థవంతమైనటువంటి భద్రతా వ్యవస్థలు ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే మనకు సంబంధించినటువంటి కీలక సమాచారం అంటే ఇక్కడ మరో రకంగా మెయిల్ ఐడీస్ కావచ్చు, అదేవిధంగా ఫోన్ నెంబర్లు సైతము సేకరించి అంటే మన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ సైతము సేకరించి థర్డ్ పార్టీలకు అందిస్తున్నటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇది వినియోగదారులకు సంబంధించినటువంటి అవగాహనను పెంపొందింప చేయడం ద్వారా సమర్థవంతంగా నివారించగలిగేటటువంటి ఒక వ్యవస్థ అయినా కూడా ఇక్కడ సంస్థాగతంగా కొంత ప్రయత్నం అయితే చేయాల్సి వస్తుంది భద్రతను కల్పించేటటువంటి పరిస్థితులలో భాగంగా. సో ఇది మనకు మరొక ప్రధానమైనటువంటి సమస్యగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే ఇంటర్నెట్ ఆధారితంగా ఇక్కడ నూతనమైనటువంటి వ్యవస్థలు వెలుగులోకి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే నేటికి సాంప్రదాయ పాలనా వ్యవస్థలను పాటించడము, గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్, అదేవిధంగా గవర్నెన్స్ వంటి రంగాల మీద ఉన్నటువంటి అనాసక్తత. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే ముఖ్యంగా దీన్ని సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటే సాఫ్ట్వేర్ ద్వారానే సేవలను అందించేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. దీన్ని మనం సింపుల్ గా SaaS వంటి సర్వీసెస్ గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి అన్నా కూడా, ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా కూడా సంబంధిత మీ సేవా విభాగాలకు వెళ్ళి అక్కడ ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసి సంబంధిత కార్యనిర్వాహక అధికారులు ఎవరైతే ఉన్నారో MRO వంటి వారు వీటిని తగు విధంగా పరిశీలించి తద్వారా మనకు అర్హులైనటువంటి వారికి ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఫిజికల్ గా అక్కడ కార్యాలయాలకు తిరగాల్సినటువంటి అవసరం లేకుండానే సంబంధిత కార్యక్రమాలను చక్కదిద్దుకునేటటువంటి అంశం కనిపిస్తుంది. దీన్ని మనము సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ మాధ్యమంగా మనకు కావాల్సినటువంటి సేవలు పొందుతూ ఉన్నాం కదా. మరి ఇలా చూస్తే కొన్ని రకాలైనటువంటి ఉపకరణాలను సపోజ్ చూస్తే బయోమెట్రిక్ సంబంధించి కూడా కావచ్చు. అంటే మన యొక్క ఐడెంటిటీని నిర్ధారించేటటువంటి క్రమంలో ఈ బయోమెట్రిక్ డివైజెస్ కూడా మనకి ఇక్కడ ఇంటర్నెట్ కి అదేవిధంగా కంప్యూటర్ కి అనుసంధానించబడి మన యొక్క ఐడెంటిటీని నిర్ధారణ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలా చూస్తే అత్యంత సమర్థవంతమైనటువంటి వ్యవస్థలుగా మనకి ఇక్కడ గుడ్ గవర్నెన్స్ కావచ్చు, ఈ గవర్నెన్స్ కావచ్చు, అదేవిధంగా మొబైల్ గవర్నెన్స్ వంటివి కనిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా పౌరులకు అవగాహన లేకపోవడం వల్ల ఇంకా కూడా కార్యాలయాల చుట్టూ భౌతికంగా తిరుగుతూ తమ యొక్క కార్యక్రమాలను నిర్వర్తించుకునేటటువంటి క్రమాన్ని గమనిస్తూ ఉన్నాం. వీటి మీద సరైనటువంటి సదభిప్రాయాలు లేకపోవడం కూడా ఒక రకమైనటువంటి కారణం. కాబట్టి ఈ రంగంలో ఇంకా ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడంలో వెనుకబాటుతనాన్ని చూపిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే రంగాల వారీగా అనేకమైనటువంటి ఉపకరణాలను
ఐఓటీ పరిధిలోకి తీసుకుని రావడానికి అవకాశాలు ఉన్నట్లుగా మనం గమనించుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే సాంప్రదాయంగా వాడేటటువంటి విద్యుత్ బల్బులు కావచ్చు, ఇక్కడ స్పీకర్స్ కావచ్చు, సౌండ్ సిస్టమ్స్ వంటివి కూడా ఐఓటీ ఉపకరణాలుగా మారుతున్నటువంటి పరిస్థితులలో మరి ఇప్పటికే అమలులో ఉన్నటువంటి ఉపకరణాలను పక్కకు పెట్టి వీటిని స్మార్ట్ గా రూపొందించేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి సెన్సార్స్ అవసరం అవుతాయి, అదేవిధంగా సాఫ్ట్వేర్లు అవసరం అవుతాయి, హార్డ్వేర్ ఉపకరణాలు సైతం అవసరం అవుతున్నటువంటి సందర్భంగా వీటన్నింటినీ మరొక రకంగా చెప్పాలంటే ఒకదానితో మరొకటి ఎంబెడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక దాంట్లో అమర్చబడి ఉన్నటువంటి మరొక వ్యవస్థగా వీటికి సంబంధించినటువంటి అంశాలను చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి అవన్నీ కూడా భారీ వ్యయంతో కూడుకొని ఉన్నటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. మరింత పెట్టుబడిని పెట్టి ఆ ఐఓటీ ఉపకరణాలు గనక మార్కెట్లోకి తీసుకుని వస్తే వాటికి ఉండేటటువంటి ఆదరణ ఎంతవరకు ఉంటుందో మనము ఖచ్చితంగా హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి భారీ పెట్టుబడులు అవసరమయ్యే ఐఓటీ ఆధారిత ఉపకరణాలను రూపొందించే పరిశ్రమలు నేటికి కూడా పరిశోధన కార్యక్రమాలకే పరిమితం కావడం అనేది మరొక ప్రధానమైనటువంటి సమస్యగా చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయిన తర్వాతనే సంబంధిత ఉపకరణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇండస్ట్రీస్ కి అప్పగించబడతాయి. ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో వస్తూత్పత్తి అనేది గావించబడుతుంది. మరి అలాంటి సందర్భంగా చూస్తే ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కి పరిమితమైనటువంటి సందర్భంగా ఇక్కడ పెద్ద మొత్తంలో ఉత్పత్తికి ఇంకా అధిక సమయం పట్టేందుకు అవకాశం అనేది ఉంటుంది. తద్వారా ఈ రంగము ఎక్కువగా వెనుకబాటుకు గురైపోయేటందుకు అవకాశం అనేది ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి పరిశోధనలు త్వరితగతిన కంప్లీట్ చేసుకొని పారిశ్రామికంగా వాటిని ఉత్పత్తి చేసి వినియోగదారులకు చేరువ చేసినప్పుడు మాత్రమే ఐఓటీ రంగం పట్ల వినియోగదారులకు ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. తద్వారా ఆ రంగంలో ఎక్కువ పెట్టుబడులు జరిగేందుకు అవకాశం ఉంటుంది, మార్కెటింగ్ జరిగేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా దేశాభివృద్ధికి అదేవిధంగా అక్కడ పరిశ్రమల యొక్క అభివృద్ధికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అందుకు అనుగుణమైనటువంటి చర్యలు ఇంకా తీసుకోకపోవడం అనేది మరొక సమస్యగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఐఓటీ ఆధారిత ఉపకరణాల ద్వారా బిగ్ డేటాను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అని చెప్పుకున్నాం. మరి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ విషయంలో ఇవి నిరంతరం ప్రయాణించేటటువంటి క్రమంలో తమకు ఎదురైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఈ అనుభవాలను అవి అనువైనటువంటి క్లౌడ్ వేదికల్లో నిక్షిప్తం చేసుకోవాల్సి వస్తుంది. మనం ఏ విధంగా అయితే మన యొక్క ఎక్స్పీరియన్సెస్ ని మన మెదడులో నిక్షిప్తం చేసుకుంటూ ఉన్నామో మరి ఇలా ఐఓటీకి అనుసంధానించబడినటువంటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వంటి వ్యవస్థలన్నీ కూడా తమకు నిజ జీవితంలో ఎదురయ్యేటటువంటి అనుభవాలన్నింటినీ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ కూడా సరైనటువంటి క్లౌడ్ వేదికలలో అనుసంధానించుకోవాల్సి వస్తుంది. వీటి ద్వారా మిగిలినటువంటి వ్యవస్థలు కూడా ఇక్కడి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ని అంచనా వేసుకుంటూ తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి పలు సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనడం అనేది పాసిబుల్ అవుతుంది. మరి అలాంటి సందర్భంగా చూస్తే ఇక్కడ రెగ్యులర్ గా వచ్చేటటువంటి ఈ పెద్ద మొత్తంలో ఉండే డేటాని సరిగా మేనేజ్ చేయలేకపోవడం నేటికి ప్రధానమైనటువంటి సమస్యగా కనిపిస్తుంది. తద్వారా ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేటటువంటి రంగము ఎక్కువగా డెవలప్ కానటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే విభిన్నమైనటువంటి రోడ్లలో నిరంతరము విభిన్నమైనటువంటి ప్రయాణ అనుభూతులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఒక రకమైన అనుభవాలు కాగా, ట్రాఫిక్ తక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి సైన్ బోర్డ్స్ ని నిత్యము పరిశీలించుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించుకోవాల్సి వస్తుంది. కొన్ని ప్రమాదాల సమయాలలో ఆ సైన్ బోర్డ్స్ గనక కనపడని పరిస్థితులలో అక్కడ కొంచెము గందరగోళానికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాలి అంటే ఒక పెద్ద ప్రహసనంగా మారేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా వస్తున్నటువంటి బిగ్ డేటా ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం అనేది మరో ప్రధానమైనటువంటి సమస్యగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే క్లౌడ్ వేదికలకు సంబంధించినటువంటి సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్వర్స్ నేటికి విదేశాలలోనే ఉంటున్నటువంటి దరిమిల వీటిని తిరిగి మనకు అవసరమైనటువంటి సందర్భాలలో డౌన్లోడ్ చేసుకోవడానికి అంటే సదరు సమాచారాన్ని కానీ డేటాని కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కువ డిలే అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరి కొన్ని సెన్సిటివ్ ఇష్యూలలో సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఈ రకమైనటువంటి డిలే పెను ప్రమాదాలకు దారితీసేటందుకు అవకాశం ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి మరి అలాంటి సందర్భాలలో సదరు సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వదేశీయంగానే ఎస్టాబ్లిష్ చేసుకోవాలని సంబంధిత ప్రభుత్వాలు ఇటీవల కాలంలో నిర్దేశించడం అనేది జరుగుతుంది.
అయితే సర్వర్స్ ని ఇన్ని దేశాలలో గనక ఏర్పాటు చేస్తే అవి వ్యవస్థాగతంగా ఎక్కువ వ్యయానికి దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి కంపెనీలు కొన్ని నిరాసక్తత చూపిస్తున్నా కూడా ప్రభుత్వాలు పట్టుబట్టడంతో వాటికి ఆ విధమైనటువంటి సర్వీసెస్ ని స్వదేశాలలో అంటే ఏ దేశంలో ఉండేటటువంటి పనిచేసేటటువంటి క్లౌడ్ సర్వీసెస్ కి సంబంధించిన సర్వర్లు ఆ దేశంలోనే ఇన్స్టాల్ చేసేటట్లుగా సదరు కంపెనీలను నిర్దేశించడం అనేది జరుగుతుంది. సో ఇవి ఎక్కువ వ్యయానికి గురవుతాయి కాబట్టి అటువంటి మెకానిజం ని ప్రతి ఒక్క దానికి స్పెసిఫిక్ గా ఏర్పాటు చేయడం అనేది వ్యయభరితం అవుతుంది కాబట్టి కష్టమయ్యేటటువంటి ఒక సమస్యగా కనిపిస్తూ ఉంది. అదే విధంగా చూస్తే ఐఓటి ఉపకరణాలను ఇప్పటి వరకు ప్రధానంగా బ్లూటూత్ ద్వారా మనం అనుసంధానిస్తూ ఉన్నాం. దీనితో పాటుగా జిగ్బీ అనేటటువంటిది, జెడ్ వేవ్, ఎన్బి ఐఓటి వంటి విధానాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే హ్యాకింగ్ సందర్భాలలో ఇవన్నీ ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలకు బదులుగా ప్రమాదకరమైనటువంటి ధోరణిలో మనకు ఇబ్బందులు కలిగించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ టీవీలలో ప్రస్తుతము మనకు వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా చేసుకునేటందుకు అవకాశం ఉండేటందుకు కొన్ని రకాలైనటువంటి కెమెరాలను ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. మరి హ్యాకింగ్ గనక ఇది గురైతే ఇక్కడ ఇంట్లో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా లైవ్ గా థర్డ్ పార్టీకి అందించేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి అలాంటి సందర్భాలలో వీటన్నింటినీ పకడ్బందీగా అనుసంధానించగలిగేటటువంటి సెక్యూర్డ్ వ్యవస్థలను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఏర్పాటు చేసుకోలేకపోవడము నేటికి ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మన ముందున్నట్లు గమనించవచ్చు. ఐఓటి అమలులో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే ఐఓటి ఆధారిత ఉపకరణాలను రూపొందించడం. ముఖ్యంగా చూస్తే సాంప్రదాయమైనటువంటి డివైజెస్ కొన్ని ఉన్నాయి. వీటిని సెన్సార్ల సహాయంతో ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ఉన్నాం. తద్వారా మిషన్ టు మిషన్ కమ్యూనికేషన్ అనేది ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భాలలో రంగాల వారీగా ఉండేటటువంటి ఉపకరణాలను రూపొందించడము, ఇక్కడ ఏ ఏ ఉపకరణాలైతే ఐఓటికి అనువుగా ఉంటాయో వాటిని గుర్తించడము, సంబంధిత సెన్సార్ల ద్వారా వాటిని అనుసంధానించడం కూడా ఒక రకంగా చూస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎన్నో రకాలైనటువంటి ఉపకరణాలు గృహాలలో వినియోగించుకునేటటువంటి పరిస్థితులలో కిచెన్ అవసరాలకు ఒక రకమైనటువంటి ఉపకరణాలు ఉంటాయి. సో వీటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సెన్సార్స్ అవసరం అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి మరికొన్ని రకాలైనటువంటి ఉపకరణాలు అవసరం అవుతూ ఉంటాయి. కాబట్టి మరి ఒక్కొక్క రంగానికి సంబంధించి మనం స్పెసిఫిక్ గా అక్కడ మనము ఉపకరణాలను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నింటినీ రూపొందించడము మరియు వినియోగించడంలో పర్యావరణ సంబంధమైనటువంటి అంశాలు ముడిపడి ఉంటున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ అనేటటువంటి వీటిని మనము ఈ వేస్టేజ్ గా అంటూ ఉన్నాం. ఇప్పటికే ఈ వేస్టేజ్ అనేది పెరుగుతూ ఉన్నటువంటి దరిమిల ఐఓటి వంటి సాంకేతికతల ద్వారా ఈ ప్రమాదం మరింత పెరిగేటందుకు అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటి వరకు వాడుతున్నటువంటి ఉపకరణాలు మొత్తం పక్కకు వేసేసి సెన్సార్ల ద్వారా పనిచేసేటటువంటి ఉపకరణాలు గనక షిఫ్ట్ అయితే మరి పక్కకు పడేసినటువంటి ఆ గూడ్స్ ఏదైతే ఉందో, ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేస్ట్ మెటీరియల్ గా మారేందుకు అవకాశం ఉంటుంది. అవి ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ గా పర్యావరణం మీద గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపేందుకు అవకాశం అనేది ఉంటుంది. అదే విధంగా చూస్తే రాను రాను సాంకేతికతలో డెవలప్మెంట్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఇప్పటికే వాడుతున్నటువంటి ఐఓటి ఉపకరణాలను ఈజీగా పక్కకు పడేసి కొత్త సాంకేతికతను అడాప్ట్ చేసుకోవడానికి మానవుడు ఉత్సుకత చూపిస్తాడు. కాబట్టి ఇలా చూస్తే ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అనేటటువంటిది, ఈ వేస్టేజ్ అనేటటువంటిది రాను రాను గణనీయంగా పెరిగిపోయేందుకు ప్రమాదం ఉంటుంది. ఇది పర్యావరణ సంబంధమైనటువంటి సమస్యలకు సైతం దారితీసేటందుకు అవకాశం అనేది ఉంది. అదే విధంగా చూస్తే వివిధ ప్రపంచ దేశాల మధ్య నేటికి ఐఓటి విషయంలో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదరకపోవడం. ముఖ్యంగా చూస్తే సైబర్ సెక్యూరిటీ అనేది, సైబర్ అటాక్స్ అనేవి అంటున్నాం కదా, ఈ సైబర్ అటాక్స్ అనేటటువంటివి ఏదో ఒక దేశంలో ఉండేటటువంటి వ్యక్తులు లేదా సంస్థలు ఇతర దేశాల మీద చేసేటటువంటి దాడులుగా వీటిని గమనిస్తున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఇంటర్నెట్ అనేది ప్రపంచంలోని అన్ని దేశాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికీ ఇంటర్నెట్ వాడకానికి సంబంధించి ఒక కామన్ పాలసీ అనేది ప్రపంచ దేశాల మధ్య లేదు. తద్వారా ఇటువంటి సైబర్ అటాక్స్ లేదా సైబర్ క్రైమ్స్ ఏర్పడినప్పుడు సంబంధిత వ్యక్తులను కావచ్చు, వ్యవస్థలను కావచ్చు, వారిని విచారణ పరిధిలోకి తీసుకొని రావడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. మరి అలాంటి సందర్భంలో ఐఓటి ఆధారిత ఉపకరణాల విషయంలో ఏదైనా ప్రమాదం కనుక జరిగినట్లయితే
దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఏ దేశము సుముఖంగా లేదు. ఇది కూడా ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అవరోధంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాంటి సందర్భంలో ఈ సవాళ్లను ఎదుర్కొనేటందుకు ఇప్పటికే పలు దేశాలకు సంబంధించినటువంటి బహుళ జాతీయ కంపెనీలు, వీటిని మనము మల్టీనేషనల్ కంపెనీస్ గా చెప్తున్నాం కదా, ఇవి అందుకు అవసరమైనటువంటి పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉన్నటువంటి ధర్మిల నిరంతరము సెక్యూరిటీని అప్రమత్తం చేసుకునేటటువంటి క్రమంలో భాగంగా ఎన్క్రిప్టెడ్ సర్వీసెస్ ఇప్పటికే మనకు అందుబాటులోకి రావడం జరిగింది. వాట్సాప్ కి సంబంధించి చూస్తే ఏ ఇతర వ్యక్తులు, ఆఖరికి వాట్సాప్ యాజమాన్యము సైతము ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క చాటింగ్ ని పరిశీలించడానికి వీలు లేకుండా మనకు ఎన్క్రిప్టెడ్ సర్వీసెస్ అనేవి రావడం జరిగింది. మరి ఇటీవల కాలంలో లీక్ అవుతున్నటువంటి సమాచారం సంగతి ఏంటి అంటే అది మన యొక్క అవగాహన లోపం వల్ల వస్తున్నటువంటి లీకేజీలుగా మనం పరిగణించాల్సి వస్తుందని కంపెనీ ప్రకటించడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో ఇలాంటి ఎన్క్రిప్టెడ్ సర్వీసెస్ విషయంలో ఎక్కువగా కంపెనీలు ముందు వినియోగదారులకు హామీని ఇవ్వాల్సి వస్తుంది. అలా హామీ ఇచ్చినప్పుడే వినియోగదారులకు వాటికి యొక్క ఉపయోగం పట్ల సరైనటువంటి విధంగా అనిపించినప్పుడు మాత్రమే వారు వాటిని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఐఓటి రంగం మరింత విస్తరించడానికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా అక్కడ ఐఓటికి సంబంధించినటువంటి పరిశ్రమ ఎక్కువగా అభివృద్ధి చెందకపోవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి వాటిని సరిదిద్దేటటువంటి క్రమంలో సంబంధిత సంస్థలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, దేశాలు కావచ్చు సరైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడే ఈ రంగం యొక్క పురోభివృద్ధికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా గమనిస్తే 2020 నాటికి 65% పైగా వ్యాపార సంస్థలు ఐఓటి ప్రొడక్ట్స్ ను వినియోగించుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఇది హౌసింగ్ రంగంలో కావచ్చు, అంటే స్మార్ట్ హోమ్స్ ని రూపొందించేటటువంటి క్రమంలో, నిర్మాణ క్రమంలో కావచ్చు, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ విభాగంలో కావచ్చు, వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటున్నాయని చెప్పుకున్నాం కదా. వీటితో పాటుగా ఇండస్ట్రీ రంగంలో కూడా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి ఉన్నటువంటి ధర్మిల ఇండస్ట్రీ రంగంలో ముఖ్యంగా చూస్తే M2M అంటే మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. తద్వారా ప్రోడక్ట్స్ ని చేసేటటువంటి క్రమంలో సూపర్విజన్ అనేది ఇక్కడ యంత్రాల సహాయంతో నిర్వహించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. తద్వారా ఉత్పత్తి ప్రక్రియలో ఏ విధమైనటువంటి లోపాలు ఏర్పడినా కూడా సంబంధిత మెకానిజం ని అడాప్ట్ చేసుకొని వాటిని సవరించేటందుకు వీలు అనేది ఉంటుంది. ముఖ్యంగా చూస్తే జపాన్ కి సంబంధించినటువంటి అణు రియాక్టర్లలో ఆటోమేటిక్ షట్ డౌన్ సిస్టమ్ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అంటే ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అది ఇమ్మీడియట్ గా ఆ రియాక్టర్ ని షట్ డౌన్ చేసేటందుకు సహకరిస్తుంది. మరి ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అమలులో అత్యంత కీలకంగా భావించాల్సి వస్తుంది. అంటే ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు ఇమ్మీడియట్ గా దాని యొక్క పనితీరుని నిలిపివేసేటట్లుగా సెన్సార్స్ మనం డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే ఈ కాలంలో డేటా సైన్స్ శాస్త్రవేత్తల కొరతను ఆ సంస్థలు ఎదుర్కోనున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికే ఎమర్జింగ్ టెక్నాలజీస్ రంగంలో ఎక్స్పర్ట్స్ లేకపోవడం వల్ల వీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లోను సరైనటువంటి పరిస్థితులలో కనిపించడం లేదు. అదేవిధంగా టీచింగ్ కి సంబంధించి కూడా ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ లేనటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ బోధనా సిబ్బంది కావచ్చు, పనిచేసేటటువంటి సిబ్బంది యొక్క కొరత కూడా మనకు ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది. దీనికి సంబంధించి చూస్తే విద్యా స్థాయిలో, అంటే ప్రాథమిక విద్యా స్థాయిల నుంచి లేదా ఉన్నత విద్యా స్థాయిలలోనే దీనికి సంబంధించినటువంటి అవగాహన కల్పించే పాఠ్యాంశాలను పొందుపరిచి సిలబస్ లో భాగంగా బోధించాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే ఈ రకమైనటువంటి కొరతను తీర్చగలిగేలా ధీటైనటువంటి మానవ వనరులను రూపొందించేటటువంటి కార్యక్రమాలను ప్రభుత్వాలు సైతం రూపొందించి అమలు పరచాల్సి వస్తుంది. దీనికి సంబంధించి చూస్తే విద్యా విధానాలలోనే వీటికి సంబంధించినటువంటి అంశాలను భాగంగా చేసి బోధించేటటువంటి ప్రక్రియ తీసుకొని రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ యూనివర్సిటీ స్థాయిలలోకి మాత్రమే సంబంధిత పాఠ్యాంశాలు అందుబాటులోకి వస్తుండగా వీటిని ఒక అడుగు కిందికి దింపి హై స్కూల్ లెవెల్లో, అదేవిధంగా గ్రాడ్యుయేట్ కాలేజీ లెవెల్స్ లలో వీటిని గనక పాఠ్యాంశాలుగా బోధించగలిగినట్లయితే, అంటే డిగ్రీ కాలేజీ ఓరియంటేషన్ లో వీటిని గనక అందించగలిగినట్లయితే అక్కడ మనము ఎక్కువ మంది ఆసక్తి కలిగినటువంటి యువతను ఆ రంగాల వైపుకి మళ్లించేటందుకు అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు బోధనా సిబ్బంది ఎక్కువగా లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ బోధనా సిబ్బంది ఎక్కువగా లేనటువంటి పరిస్థితులలో
మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయి కాబట్టి వాటి యొక్క హెల్ప్ తీసుకోవడం కూడా మనకు అత్యంత కీలకమైనటువంటి అంశంగా పరిగణిస్తూ అటువైపు మనం పరిష్కార మార్గాలను ఆలోచించగలగాలి. సో వీటితో పాటుగా ఇంటర్నెట్ సదుపాయాలను కల్పించేందుకు తగినంత స్పెక్ట్రమ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైనటువంటి సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఉపగ్రహాలను మనము కమ్యూనికేషన్ రంగంలో చూస్తే ఇప్పటికే తగినంత స్పెక్ట్రమ్ అందుబాటులో లేక కొన్ని ఏరియాలలో ఈ కమ్యూనికేషన్ సదుపాయాలు లేనటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ సౌకర్యాలు ఉన్నా కూడా వేగము తక్కువగా ఉండేటటువంటి సర్వీసెస్ ని అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాణ్యత తక్కువగా ఉండేటటువంటి సర్వీసెస్ ని అందిస్తున్నటువంటి దరిమిల మరి వీటన్నిటిని పెంచుకోవడం కోసం అవసరమైనటువంటి సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించుకోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వము హై త్రోపుట్ శాటిలైట్స్ ని ఎస్టాబ్లిష్ చేసి ప్రయోగిస్తూ ఉంది కదా. ఇలాంటి ఉద్దేశంతో ఐఓటీకి కూడా వీలైతే స్పెసిఫిక్ గా ఉండేటటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో మాత్రమే ఈ ఐఓటీ ఉపకరణాలు పనిచేయడానికి అవసరమైనటువంటి వేగంతో కూడిన ఇంటర్నెట్ ని అందించడం అనేది పాసిబుల్ అవుతుంది. మరి ఉపకరణాలు పెరుగుతూ ఉన్నటువంటి దృష్ట్యా అక్కడ ఇంటర్నెట్ యొక్క వేగం అనేది మందగించేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఐఓటీ రంగం కోసం స్పెషల్ గా ప్రత్యేకమైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకు అవసరమైతే లో ఎర్త్ ఆర్బిట్లలోకి ఈ ఉపగ్రహాలను గనక ప్రయోగించగలిగితే అక్కడ లో ఎర్త్ ఆర్బిట్స్ అనేవి మనకు భూమి యొక్క ఉపరితలానికి తక్కువ దూరంలోనే ఉంటాయి కాబట్టి అక్కడ వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ సౌకర్యాలను పొందేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా చూస్తే పరిశ్రమలు కావచ్చు, ఐఓటీ ఆధారిత సంస్థలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధన అభివృద్ధి సంస్థల మధ్య పరస్పర సహకారము అవగాహనతో పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఒకదాని యొక్క అవసరాలను తీర్చగలిగేలా మరొక సంస్థ అక్కడ పనిచేయాల్సి వస్తుంది. ఇక్కడ పరిశ్రమలకు ఏమి అవసరమో వాటిని యూనివర్సిటీస్ అందించగలిగేలా విద్యను అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా పరిశ్రమలకు అవసరమైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలు వాటికి అందించినప్పుడే పరిశ్రమల ద్వారా అధిక మొత్తంలో ఉత్పత్తులు సాధ్యమై వినియోగదారులకు చేరేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి మూడు కూడా సంయుక్తంగా పరస్పర సహకారంతో పరస్పర అవగాహనతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే కొత్త ఆవిష్కరణలకు సంబంధించినటువంటి పేటెంట్లను ఆ సంస్థలు వ్యక్తులకు అందించేటటువంటి వ్యవస్థలు, దీన్ని మనము ఐపీఆర్ అంటున్నాం, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కి సంబంధించినటువంటి వ్యవస్థలు మరింత బలోపేతం కావాల్సి వస్తుంది. అంటే ఏదైనా ఒక ఆవిష్కరణ వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తికి ప్రయోజనాలు కల్పించబడేలా తనకే ఈ అధికారాలను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే ఇండస్ట్రీ 4.0 సహాయంతో కర్మాగారాలను స్మార్ట్ ఫ్యాక్టరీలుగా లేకపోతే ఫుల్లీ ఆటోమేటెడ్ ఫ్యాక్టరీస్ గా మార్చుకునేందుకు అవకాశం ఉందని చెప్తున్నాం. ఈ ప్రక్రియలో ఫ్యాక్టరీలో ఉండేటటువంటి ఫిజికల్ ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా రోబోటిక్స్ వంటి సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ పర్యవేక్షిస్తూ ఇంత క్రితమే చెప్పుకున్నాం మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ ద్వారా అక్కడ నిరంతర పర్యవేక్షణ అనేది సాధ్యమవుతుంది. మరి ఈ పర్యవేక్షణ సమయంలో ఇవి ఒకదానితో ఒకటి అంతర్గతంగా అనుసంధానమై సమాచార బదిలీ జరుపుకొని పరస్పర సహకారంతో కూడినప్పుడు మాత్రమే ఇక్కడ వాణిజ్యపరమైనటువంటి వ్యాపార కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించుకునేటందుకు వీలు అనేది కల్పించబడుతుంది. అంటే ఒక మెషిన్ సేకరించినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాని తర్వాత విభాగంలోని మెషిన్స్ కి అందించినప్పుడు మాత్రమే అక్కడ కమ్యూనికేషన్ అనేది సక్రమంగా నిర్వహించబడినట్లుగా మనం భావించాల్సి వస్తుంది. సో మొదటి మిషన్ లో ఏర్పడినటువంటి లోపం ఏదైనా గుర్తించినట్లయితే అవి మిగిలినటువంటి మిషన్స్ కి అనుసంధానించబడి అందించబడి అవి తర్వాత జరిగేటటువంటి ప్రాసెస్లను గనక వెంటనే ఆపివేయగలిగినట్లయితే అక్కడ ఏర్పడేటటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో, వృధా ఏదైతే ఉందో, నష్టం ఏదైతే ఉందో దాన్ని మనం సకాలంలో నివారించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇలా మనకు ఐఓటీకి సంబంధించి చూస్తే అనేకమైనటువంటి కీలక రంగాలు, వ్యవసాయ రంగంలో సైతము కీటకాలను గుర్తించి సకాలంలో పెస్టిసైడ్స్ ని అందించగలిగితే వాటిని తక్కువ సమయంలోనే నివారించుకునేటందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో డ్రోన్స్ ను సైతము ఎరువులను పిచికారీ చేసేటటువంటి సందర్భాలలో వినియోగిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలా మనకు అవకాశం ఉన్నటువంటి అన్ని రంగాలను ఇంటర్నెట్ ద్వారా ప్రత్యేకమైనటువంటి సెన్సార్ల సహాయంతో ఒకదానితో ఒకటి అనుసంధానించి ఉపకరణాలను మన యొక్క అవసరాలను గణనీయంగా పెంచుకునేటందుకు, ప్రయోజనాలను గరిష్టంగా పొందేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది.
అందుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వేదికగా మనకి ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే అమలు సందర్భంగా సమస్యలు ఏవి ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను సక్రమంగా సరైనటువంటి రీతిలో గనక మనం కనుగొని వాటిని అమలు చేసుకోగలిగితే వాటి యొక్క వినియోగం పెరిగేటందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తద్వారా మానవ జీవనం అనేది అత్యంత సులభంగా నిర్వహించుకునేటందుకు వీలు కలుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఐఓటి ఉపకరణాల సహాయంతో శక్తి మీద గణనీయమైనటువంటి ఆదా అనేది జరుగుతుంది. కాబట్టి భవిష్యత్ తరాలకు మనం పర్యావరణ హితమైనటువంటి ఇంధనాన్ని అందించేటందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే కొనసాగించదగినటువంటి పర్యావరణ వ్యవస్థలను మనము అందించడానికి అవకాశం ఉంది. లేకపోతే మానవుడి యొక్క అత్యాశకు గురి కావడం వల్ల సంబంధిత భవిష్యత్తు సమాజాలు కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పరస్పరము అవగాహనతోటి సక్రమంగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే మానవ మనుగడ అనేది సుదీర్ఘకాలం పాటు కొనసాగేందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ క్రమంలో సక్రమమైనటువంటి అవగాహనతో కూడినటువంటి వినియోగం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.